ఆదికాండం 26వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో దేశమందు నివసించును. ఈ దేశమందు పరవశమై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానములకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రైన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను నా కట్టడలను, నా నియమములను గైకొనునని చెప్పాడు. హల్లెలూయా. ఏం చేసినట్టు అబ్రహాము? ఎవరి మాట విన్నాడంట? హల్లెలూయా. దేవుడు చెప్తాడు. ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరు చెప్తారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఇస్సాకుతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరితో చెప్తాడు? నీ తండ్రి అయిన అబ్రహాము నా మాట విని నేను ఏ కట్టడాలు పెట్టానో, ఏ డిసిప్లిన్ పెట్టానో, ఏ మాట చెప్పానో ఆ మాట ప్రకారంగా చాలా డిసిప్లిన్ గా భయంతో భక్తితో నా మాటలన్నింటినీ నియమించిన ప్రతి దాన్ని కూడా ఆయన అనుసరించి నడుచుకున్నాడు. హల్లెలూయా. ఇది కావాలి భక్తి అంటే. దేవుడే చెప్తున్నాడు, మీ నాన్న చాలా పర్ఫెక్ట్ రా బాబు, నేను ఏం చెప్తా అదే. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చెప్తారా మీ పిల్లల కోసం? మా పిల్లలు చాలా స్ట్రిక్ట్ అండి, మా పిల్లలు బాగా చదువుతారండి, మా పిల్లలు నాకు మంచి పేరు తెచ్చేవారుగా ఉన్నారండి. హల్లెలూయా. తండ్రి కూడా మీకు ఉండాలని చెప్తాడు. హల్లెలూయా. చెప్తున్నాడు ఈ మాట ఏంటంటే, మీ నాన్న చాలా పర్ఫెక్ట్, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఎక్కడైతే నువ్వు ఉన్నావు అక్కడే ఉండు, నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదించదను. దేవుని బిడ్డ, నీ జీవితానికి ఒక్కటి చాలండి. దేవుడు తోడు, దేవుని ఆశీర్వాదం. మీకు ఏది లేకపోయినా పర్వాలేదు, అన్నీ వచ్చేస్తాయి. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మీకు తోడుగా ఉన్నాడా? ఉన్నాడా? హల్లెలూయా. ఆశీర్వాదాలన్నీ మీ దగ్గరికి వచ్చినాయి. అసలు మన గ్రహింపులోనే ఉండదు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, నిజంగా తోడుగా ఉన్నాడు అన్నటువంటి ఒక గ్రహింపు మనకు ఉన్నప్పుడు ఎలా అవుతుంది? మన సంతోష యాక్సిడెంట్, భయంకరమైన యాక్సిడెంట్ తప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అప్పుడు ఏమనిపించింది? అతనికి ఏం ఫీలింగ్ వచ్చింది? అప్పుడు రావడం కాదు, ప్రతి క్షణం ఉండాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం గ్రహిస్తాం. ఏమని గ్రహిస్తామంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవుడు మనకి తోడుగా ప్రతి క్షణం ఉంటాడు. ప్రతి క్షణం ఉంటాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. నువ్వు కునికినప్పుడు, నువ్వు నిద్రపోయినప్పుడు కూడా నీతోనే ఉంటాడు. హల్లెలూయా. ఈ స్పృహ మనము కలిగి ఉన్నామా? హల్లెలూయా. ఇస్సాకుతో చెప్తున్నాడు ఏంటంటే కరువు వచ్చిందంట. ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఎవరికి కరువు వచ్చింది? వాగ్దాన పుత్రుడికి. హల్లెలూయా. ఏ తండ్రి క్రమశిక్షణగా జీవించి తండ్రిని సంతోషం పెట్టాడో ఆయన కొడుకి కరువు వచ్చింది. లోపల కరువు రాదు, కష్టం రాదు, నాకేదో ఉంటాయి ఏమి. హల్లెలూయా. యోబు అన్నాడు కదా, వేసిన ప్రతి అడుగు కూడా అలాగే అన్నీ ఉంటాయి అనుకోండి. హల్లెలూయా. కష్టం ఎవరికి వచ్చింది? ఇస్సాకు వచ్చింది. హల్లెలూయా. నీకే ఎందుకు వస్తుందని ఎప్పుడు అనుకోక వస్తుంది. హల్లెలూయా. నువ్వు పరలోకంలో లేవు కనుక వస్తుంది. నువ్వు భూమి మీద శాతాన్ని కాపురం చేస్తుంది, ఇక్కడ సింహాసనం వేసుకుని కూర్చున్న ప్లేస్ లో మనం ఉన్నాము కనుక ఈ భూలోకంలో కష్టాలు వస్తాయి. హల్లెలూయా. అనారోగ్యాలు కూడా వస్తుంటాయి. కానీ దేవుడు మనకి
తోడై ఉండాలి. హల్లెలూయా. ఆ అన్నిటి నుండి మనకి విడుదల చేసే గొప్ప దేవుడు మనకి తోడై ఉండాలి. హల్లెలూయా. అనారోగ్యం వస్తే ఆయన వాక్కును పంపి, ఆయన స్వస్థతను పంపి మనల్ని విడుదల చేస్తాడు. హల్లెలూయా. కష్టం వస్తే ఆయన దిగి వచ్చి, ఆయన కోపం దిగి వచ్చి మనకు సహాయం చేస్తారు. హల్లెలూయా. కరువు వచ్చింది, ఎవరికి వచ్చింది? ఇస్తాము. కరువు అంటే పరిస్థితి ఏంటో తెలుసు, మనకు ఫోన్ చేసి ఫోన్ పే చేయమంటావు కాదు. కరువు వస్తే భూమి తవ్వి విత్తనం వేసి ఏం చేయాలి? పంట పండించుకొని అది వచ్చేదాక తినాలి. కరువు అని తీరాలంటే కొట్టుకెళ్ళి కొనేసుకొని తెచ్చేసుకుంటాము అని అంటే అవదు. హల్లెలూయా. వాళ్ళ కరువు అలా ఈజీయా ఒక భూమి ఉండాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? గెరాలకు వెళ్ళాడు. ఎక్కడికి? గెరాలకు వెళ్ళాడు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆయన ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి బావులు తవ్వాడు. తవ్వినప్పుడు మంచి వాటర్ వచ్చిందండి. హల్లెలూయా. ఏమొచ్చింది? వాటర్ వస్తేనే కదా వాళ్ళు పొలం పండించుకుంటారు, లేదా ఆవులకి పెడతారు, వాళ్ళు స్నానం చేస్తారు, వాళ్ళు తాగుతారు. నీళ్ళు లేకపోతే ఎలా అవుతుంది? నీళ్ళు ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి తోడుగా ఉన్నాడు కనుక. హల్లెలూయా. అక్కడ మంచి భూమి కూడా ఇచ్చాడు. ఆ భూమిని సేవ్ చేసి మంచిగా ఆ ముళ్ళ తుప్పులన్నీ తీసి, ఆ రాళ్ళన్నీ తీసి మంచిగా సారంగా, చాలా పెద్ద మెసేజ్, మరి ఎంతవరకు వస్తుందో చెప్తాను స్పీడ్గా. ఆ సారం అంతా చేసి విత్తనం వేసి నీళ్లు కట్టి ఎంత పడుతుంది? ఆ రోజుల్లో నేను సంవత్సరం పండింది. ఎప్పుడంటే 3 నెలల పంట ఏదో పంట, కానీ ఆ సంవత్సరం అప్పుడు సంవత్సరం పంట. హల్లెలూయా. సంవత్సరం తీరంగా పూసేసిందంట. హల్లెలూయా. బస్తా ఆయన 10 బస్తాలు వస్తున్నప్పుడు 100 బస్తాలు వచ్చేసిందంట ధాన్యం. అబ్బబ్బా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఆశీర్వదించబడుతున్నాను, నేను ఆశీర్వదించబడుతున్నాను, నాకు చాలా బాగుంది ఇక్కడ అని ఎంతో సంతోషంతో ఇస్సాకు ఆ పంట అంతటినీ సమకూర్చుకొని ఎంతో సంతోషంగా ఉన్నాడంట. అప్పుడేం జరిగింది? చదవండి. 12 వచ్చింది. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతని వ్యక్తిని గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసుల గొప్ప సమూహము. చూడండి, దేవుడు అతని కరువులో ఎలాంటి ఆశీర్వాదం అతని మీదకి ఇచ్చాడు. గొర్రెలు వచ్చేసాయి, గొడ్లు వచ్చేసాయి, దాసులు గొప్ప సమూహం. అంటే 100 మంది, 200 మంది, 1000 మంది అని రాయలేదు. గొప్ప సమూహం వచ్చేసిందంట. హల్లెలూయా. ఆ సమూహము ఆయన దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ ఏం జరిగిందో చదవండి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి కూల్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడవు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి నా గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించాడు. హల్లెలూయా. ఏమవుతుందో తెలుసా? కరెక్ట్గా అర్థం చేసుకోండి. దేవుడు వాక్యాన్ని చాలా అభివృద్ధి వచ్చింది, చాలా ఆశీర్వాదం వచ్చింది. కరువులో నుంచి బయటకు వచ్చాడు, చాలా దీవించబడ్డాడు, మంచి స్థితి కలిగింది. కానీ అక్కడ ఏమైందంటే ఫిలిష్తీయులు ఆయన మీద అసూయపడ్డారు. ఏమైంది? అసూయపడ్డారు. దేవుడు అసూయపడ్డాడా? దేవుడు ఏమైనా తన దూతలను పంపి అక్కడ ఏమైనా పాడు చేశాడా? చాలా మంది ఏంది నెగ్గు జరిగిన దేవుడు చిత్తం ఏంటి? అందుకే ఇలా జరిగిపోయింది. దేవుడా, ఎందుకు మాకు ఇలా చేస్తున్నావు? దేవుడు చేశాడా? మరి ఎవరు చేశారు? దెయ్యాల మనుషులు చేశారు. హల్లెలూయా. అసూయపడిన దెయ్యాల మనుషులు మీ కుటుంబాల్లో ఉంటారు, మీ ఇరుగు పొరుగున ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళ వల్ల మీకు నష్టం కలుగుతుంది. మీరు మంచిగా ఉంటారు, సడన్ గా అంత నార్మల్ అయిపోతుంది. మంచి సెటిల్ అయ్యాడు, ఆయన మంచిగా సెటిల్ అయ్యాడు. ఒక వ్యక్తి భయంకరంగా శాపాలు పెడుతూ ఉన్నటువంటి ఒక భయంకరమైన వ్యక్తి నేను ఉదయం కళ వచ్చాడు. రోజంతా డల్ అయిపోయింది నా మైండ్. అయితే ఆ శాపాలన్నీ వెరగొట్టాలి ఎందుకంటే చాలా భయంకరం. అసూయ, కుళ్ళు, భయంకరమైన వ్యక్తి మాట. జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? ఈ రాయలు ఎవరి మీద పడినా అది ఫస్ట్ అయిపోతారు. రాయల్స్ ఎవరి మీద పడినా అది ఫస్ట్ అయిపోతారు. ఉంటారు అలాంటి వాళ్ళు తెలుసా మీకు?
మీరు ఉంటారు కానీ దేవుడు బిడ్డలారా తెలియాలి. హల్లెలూయా. ఫిలిస్తీన్లు పాపం ఎంత కష్టపడితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి బావులన్నిటినీ పూర్తి చేశారంట. వాళ్ళు నీళ్ళు బావులు తవ్వుకొని అక్కడ మంచిగా పంట పండించుకొని మంచిగా సెటిల్ అయితే మొత్తం ఇక్కడ నుంచి వెళ్తారా వెళ్ళని కోరేశారు. హల్లెలూయా. అని ఇస్సాకు బహు దాసుల సమూహం ఉన్న ఏ మాత్రం ఏమనుకుంటా ఏమంటే మాకంటే నువ్వు బలవంతులు అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళకంటే బలవంతులకు కనిపిస్తామో అసూయ పడిపోయిన వాళ్ళు అనేకులు ఉంటారు, ఈర్ష్య పడిపోయిన వాళ్ళు అనేకులు ఉంటారు. వాళ్ళు చేయకున్నవన్నీ చేస్తారు తెలుసా మీకు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అలాంటి మనుషుల మధ్యలో దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు? ఇస్సాకులాగా ఉంటే తోడుగా ఉంటాడు. హల్లెలూయా. సౌలులాగా ఉంటే తోడుగా ఉంటాడు. ఇస్సాకులాగా ఉంటాడు. హల్లెలూయా. దావీదులాగా ఉంటాడు. యోసేపు లాగా ఉంటాడు. అప్పుడే దేవుడు మనకు తోడై ఉంటాడు. అయితే దేవుడు వెళ్ళారా అసూయ పడి అక్కడ నుండి పంపించేస్తే ఏమైందో తెలుసా? అక్కడ ఆయన మరొక దగ్గరికి వెళ్ళిపోయాడట. అక్కడ ఏం జరిగిందో చదవండి. ఫిలిష్తీయులు వాటిని కూల్చివేసి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టారు. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రప్పగా జలలు గల నీళ్ల బావి దొరికారు. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పింది కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి యేషేకు అని పేరు పెట్టాడు. అక్కడ ఆయన స్టార్ట్ అయ్యాడు, అభివృద్ధి పొందాడు. కానీ మళ్ళా చీరు నుండి మళ్ళా స్టార్ట్ అవుతున్నాడు. ఇంకొక దగ్గరికి వచ్చి ఈజీ అంటే చెప్పండి, దేశంలో మనం ఇంట్లో బ్రతకలేదు, ఇంకొక దగ్గరికి వెళ్ళాం, అక్కడ బ్రతకలేకపోతున్నాడు. అది ఈజీయా? ఇక్కడ మళ్ళా చీరు నుండి స్టార్ట్ అయ్యాడు. మళ్ళా పంట, మళ్ళా భూమిని సమకూర్చుకొని, మళ్ళా నీళ్ళని సమకూర్చుకొని, మళ్ళా అన్ని ట్యాంకులు వేసుకొని, మళ్ళా అన్నింటినీ సిద్ధపరచుకునేటప్పటికి అక్కడ మళ్ళా వాళ్ళు వచ్చి మళ్ళా మొత్తం అంతా ఆపేశారు. ఇక్కడ ఉండడానికి లేదు, వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమంటే దేవుడు పెట్టారా ఇస్సాకు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతూ చూడండి ఆయన 23 వచ్చిన చెప్పండి. అక్కడి నుండి అతడు వయస్సుకు వెళ్ళాడు. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తానని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ త్రావి తప్పిరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన ఆమోజాతును అతని సేనాధిపతి అయిన ఫికోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎంత నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉంటారని వారిని అడగగా ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయాడు ఇస్సాకు. అక్కడ స్టార్ట్ అయ్యాడు. మళ్ళీ అక్కడ బాగుంటాడు. అక్కడ అదంతా ఏదో చదువుకోలేదు కదా, ఈజీ కాలేదు. అది చాలా బాగా, చాలా భయంకరమైన పరిస్థితి. మనుషులు తరుముతున్నారండి, పరిస్థితులు తరుముతున్నాయండి. ఎక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితి, ఎలా జీవించాలో అర్థం కాని పరిస్థితి. హల్లెలూయా. బైబిల్ ఈజీగా మనం అక్కడ డాక్టర్ చదివేసుకుని వెళ్ళిపోతున్నాం, కానీ చాలా సిచ్యువేషన్, భయంకరమైన సిచ్యువేషన్ అయింది. అయితే అక్కడ ఏమైందంటే దేవుడు మళ్ళా ఆయన ప్రత్యక్షంగా ఇస్సాకు భయపడతాడు. హల్లెలూయా. దేవుడు ధైర్యపరుస్తాడు. నేను తండ్రి దేవుడిని నీకు ఖచ్చితంగా నేను తోడుగా ఉన్నాను, ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. తండ్రిని మాట్లాడితే తండ్రిని తీసుకొని వస్తాను. ఇంకో తెలుసా, తండ్రి బిహేవియర్ దేవుడికి అంత నచ్చింది. ఈరోజు తండ్రిగా మీ బిహేవియర్ కూడా అంతగా నచ్చితే మీ పిల్లలకి దేవుడు తోడుగా పిల్లలకి మీరు ఆస్తులు ఇవ్వకపోయినా ఆశీర్వాదాలు దేవుడు మీరు ఆశీర్వాదాలు కలిగిన దేవుడు. ఆయన కనీసం వాళ్ళని నడిపిస్తాడు నడవలసిన మార్గం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాత్రి పిల్లల కోసం మంచి మాటలు చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే మీ పిల్లలు మీరు చాలా నిర్లక్ష్యం పెట్టదు, నిర్లక్ష్యంగా పెంచదు, చాలా జాగ్రత్తగా పెంచదు, భయభక్తులతో పెంచదు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారో బాగా గమనించండి. తెలిసి ఎవరైనా సరే పిల్లలు పాడైపోతుంటే అది తెలియదు. ఎందుకంటే అలా గుడ్డితనంలో ఉంటారు, అది ప్రేమ అనే బంధంలో గుడ్డితనంలో ఉంటారు. అది ఏం చేస్తుందో తెలియదు. ఎవరో వచ్చి ఏంటంటే మీ అబ్బాయి ఎలాగా, మీ అమ్మాయి ఎలాగా అంటే అప్పుడు తెలుస్తుంది. కానీ
అలా ఉండకూడదు. హల్లెలూయా. మీ పిల్లల్ని ప్రతి క్షణం మీరు గమనించాలి. దేవుడు మీకు ఇచ్చిన బహుమానం. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమవుతున్నారు, అసలు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, నిజంగా సండే స్కూల్ కోసం దయచేసి ప్రార్థించండి. సరైన బాలకాన్ని మంచిగా నడిపించగలిగినటువంటి సండే స్కూల్ టీచర్ కావాలి. హల్లెలూయా. ఉన్నారు కానీ వాళ్ళు బిజీగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గంట సండే స్కూల్ ఖచ్చితంగా జరగాలి. చిన్న పిల్లలు బాలుకి నడవలసిన త్రోవడికి నేర్పించాలి. నేర్పించకపోతే వాళ్ళు పనికి పోదు. ఎందుకంటే నెక్స్ట్ తరం భయంకరంగా ఉంటుంది. ఇప్పుడే పాడైపోయింది సమాజం. మీ పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి ఇంకా భయంకరంగా ఉంటారు పరిస్థితులు. ఒక ఆమె కుక్కర్లో ఉడపెట్టేసి ఉండేసారు. వినడానికే మొక్కలు పోసి కుక్కర్లో ఉడకపెట్టేసి భయంకరం చేస్తారు. చూడు దేవుడు పిల్లలు భయంకరమైన రోజుల్లో పిల్లలకి మీరు దేవుని ఇవ్వండి. ఇస్సాకుకి దేవుని ఇచ్చాడు అబ్రహాము. ప్రార్థన నేర్పించాడు, విధేయత నేర్పించాడు, భక్తి నేర్పించాడు, వాక్యాన్ని అనుసరించడం నేర్పించాడు. అందుకే దేవుడు అంటే మీ పిల్లలకి దీన్ని నేర్పించండి. మీకు తెలుసా యోర్దాను దాటినప్పుడు అందులో రాళ్ళు 7 రాళ్ళు తీయమంటాడు దేవుడు యోర్దాను దాటి. ఎందుకంటే ఆ రాళ్ళు అంటే అవి ఒక కుప్పగా వేసి మీ పిల్లలకి చూపించండి. యోర్దాను నది పారుతున్న నది ఎలా ఆగింది, దేవుడు ఎంత గొప్పవాడు నీ పిల్లలకి తెలియాలి. రాళ్ళు ఒక కుప్పగా వేసి రాళ్ళు చూపించాలి. ఎందుకో తెలుసా, నీ పిల్లలకి నీ దేవుడి శక్తి ఎంతో మహిమ ఏంటో మీరు చెప్పాలి. ప్రార్థన నేర్పించాలి. ప్రతిరోజు ప్రార్థన నేర్పించాలి. తప్పులు సరిచేయాలి. మీరు కూడా తప్పులు చేయకూడదు. మీరు కూడా భక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ అండి. మీ పిల్లలట దేవుడు ఉపదేశం వాళ్ళు కట్టబడిన వాళ్ళ అధిక విశ్రాంతి కలుగుతుంది. వాళ్ళకి నెమ్మది కలుగుతుందంట. వాళ్ళకి మీరు మనం పరిశ్రమలు సేవి వారి జీవితంలోకి రావు. చక్కగా విశ్రాంతి హాయిగా ఉండదు. మొత్తం 4 తరాల విశ్రాంతి, నెమ్మది, హ్యాపీనెస్. ఎందుకంటే ఆయన అటువంటి రీతిలో వాళ్ళకి సమకూర్చాడు. స్తోత్రం. అయితే ఇక్కడ ఏమైందో తెలుసా, ఆ యొక్క ఎవరైతే తరిమేశారో పగబట్టారో వాళ్ళు ఇస్సాకు దగ్గరికి వస్తున్నారు. హల్లెలూయా. అన్ని రోజులు మనకి ఇలాంటి బాధలు ఉంటాయి అనుకోండి. ఒక రోజు వచ్చింది ఇస్సాకు జీవితంలో, ఎవరెవరైతే అతని మీద అసూయ పడ్డారో, ఎవరెవరైతే అతన్ని బాధించారో, ఎవరెవరైతే అతన్ని తరిమేశారో వాళ్ళందరూ ఇస్సాకు కాళ్ళ దగ్గరికి వస్తే ఇస్సాకు అంటాడు, నా మీద పగబట్టి నన్ను పంపివేసిందే మళ్ళా నా ఎందుకు ఎందుకు వచ్చాడు అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. పిల్లలుగా వాక్యం వింటున్నారా లేదా కూడా వాక్యం వినాలి. ఏదో బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా వచ్చి కూర్చున్నప్పుడు అంటే కాదు, ఈ వాక్యం వినాలి. హల్లెలూయా. వాళ్ళు వచ్చారంట. వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. హల్లెలూయా. ఇది ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఎవరు చూస్తున్నారు? అసూయ పడిన వారు, పగబట్టిన వారు. దేవుడు మనకి తోడైందిగా చూస్తున్నారు. హల్లెలూయా. ఎవరు చూపించారు దీన్ని? దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చూపిస్తాడండి. మీరు అసలు ఆ టైంలో అలా ఉంది కదా, ఏంటి దేవుడు నా చేయవదిలేసాడా, ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు అలా వస్తున్నాయి అనుకోకండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కానీ కొంచెం సమయం పడుతుంది నీ శత్రువు నీ కాళ్ళ దగ్గరికి రావడానికి. హల్లెలూయా. వస్తాడు వాడు వచ్చి నీ కాళ్ళ బేరం మాట్లాడు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు కదా, దేవుడు నీకు తోడుగా ఉండడమో మేము చూస్తున్నాం. హల్లెలూయా. అది కనిపించాలి. ఏమేమో కనిపించడం కాదు, దేవుడు మనకు తోడుగా ఉన్న ప్రజలందరికీ కనిపించాలి. ఈమెకి దేవుడు తోడుగా ఉన్నాడు, ఈయనకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఈమె పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఎక్కడ అడుగు పెడితే ఆశీర్వాదం అయిపోతుంది. ఎక్కడ అడుగు పెడితే నేతలు పన్నెండే ఉంటది అన్నటువంటిది ప్రతి ఒక్కరూ కన్ను మన పట్ల చూడగలగాలి. కొంచెం టైం పడుతుంది. ఇస్సాకు
ఉన్నాము కనుక మీతో సమాధానం పడ్డానికి వచ్చిన ఇసాకు ఏం చేసేటానికి మంచిగా భోజనం పెట్టాడు. శత్రువులు వస్తే ఏం చేయమన్నాడు దేవుడు? మంచి నీళ్ళే వాళ్ళకి మంచి భోజనం కాబట్టి భోజనం పెట్టమన్నాడు. దేవుడి భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత ప్రమాణం చేశారు. ఏమని ప్రమాణం చేస్తుంటారు? నువ్వెంత ఆశీర్వదించబడినా మా మీద యుద్ధానికి రావద్దు, మమ్మల్ని ఏమి చేయొద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక మా ప్రమాణం చేయవా ఇస్తాను. ఇస్తాను చేయి మీద చేసి ప్రమాణం చేస్తాడంట. నేను నీకు ఏ హాని చేయను. అక్కడైనా మీతో గొడవలైనా నేను వెళ్ళిపోమంటే వచ్చేసాను కదా, నేను ఎప్పుడు కూడా ఈ గొడవలు ఆడే మనిషిని కాదు అని ఆయన కూడా ప్రమాణం చేశాడు. నా వల్ల నీకు ఏ హాని ఎందుకు ఇదంతా అక్కడ ఆయన చాలా ఆశ్రదించబడుతూ ఆయన చాలా నెమ్మదిని పొందుకుంటూ శత్రువులు కూడా వెళ్ళిపోయి అంత ప్రశాంతత ఇస్సాకు జీవితంలోకి వచ్చేసి హల్లెలూయా. మన ఈ సంవత్సరంలో ఇటువంటి ఆశీర్వాదంలో ఉండబోతున్నాం. శత్రువులు అందరూ వెళ్ళిపోయి, సమస్యలన్నీ వెళ్ళిపోయి, కరువు అంతా వెళ్ళిపోయి
వాక్యం ప్రకారంగా కరెక్ట్ చేసినోడు పరలోకానికి వెళ్తాడు. ఈ భూమి మీద అభివృద్ధిలో హల్లెలూయా. ఆ గౌరవం ఎక్కడికి వెళ్తే నాకు ఎవరో తెలియదండి, అసలు ఎవరు తెలియదు. ఏరియాలో ఒక్కరిని ఏరియాలో వచ్చారు. చాలా మంది వస్తారంటే ఉద్యోగ నిమిత్తం వస్తారు, అదే మా బంధువులు ఉన్నారు వస్తారు, కానీ ఎవరు లేదు. ఎవరు చెప్పడం వచ్చారు. అందరూ బయటికి వెళ్తే ప్రైజ్ లాడ్ చెప్తుంటారు. ఎవరి మీద వెళ్తారు. హల్లెలూయా. నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. ఏంటి స్తోత్రం. కన్నంతా ఎక్కడ ఉందో తెలుసా? దేవుడి దగ్గర ఉంది. అధికారం దేవుడి దగ్గర ఉంది. ఆశీర్వాదం దేవుడి దగ్గర ఉంది. అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర అన్ని మీరు పొందుకోవాలంటే ఆయన ఇంప్రెస్ చేయాలి. ఆయన ఏదో ఒకటి మీరు చేయకుండా అన్ని మీ దగ్గరకు వచ్చారు. సరే ప్రార్థనే చేయలే, ఉదయం కాస్త లేవనంటే లేవలే. రైలు వాక్యం చెప్తూ ఉదయం 5 గంటలకి ప్రవక్తలను ఇంటికి పంపుతున్నాడు దేవుడు. ఆ ప్రవక్తతో మీరు ఏకీభవించకపోతే భయంకరమైన నష్టాలు మీకు జరుగుతాయి. ఎందుకంటే ప్రవక్తను పంపుతున్నా మీరు నిద్రపోతున్నారు. ఆ లైవ్ వస్తుంది కదా తర్వాత తీసుకుందాంలే అన్నటువంటి ఆ సోమర్లను చాలా డేంజర్, చాలా రిస్క్ అని హెచ్చరికతో చెప్తున్నాడు. హల్లెలూయా. భయం కలగాలి దేవుడు వాక్యం వినాలి. దేవుడికి స్తోత్రం. చెడుతనాన్ని విసర్జించాడంట. భయము ఉంది, భక్తి ఉంది, క్రమంగా ఉంది. భయము భక్తి నచ్చినట్టు కాదు. వర్ణోదయమున ప్రతి రోజు లేచేవాడంటే లేచేవాడు. క్రమం ఉంది. క్రమం లేదే భక్తి మీ ఇష్టం. ఆ దేవుడు ఎంత కృప కలిగిన దేవుడైనా చర్చి డోర్ వేసారనిపిస్తుందని నేయలేదు. కృప కలిగిన మీరు ఎక్కడ కోపం నుంచి వెళ్ళిపోతే నశించిపోతారని బాధ. ఎవరు నాకు నష్టం కాదు. హల్లెలూయా. కరెక్ట్ టైంకి వెళ్ళిపోవాలి. కరెక్ట్ టైంకి వెళ్ళిపోవాలి. సరిగ్గా దేవుడిని ప్రేమించాలి. వచ్చినా సరే నేను దేవుడి మీద ధ్యాస పెట్టాలి. ఆ ధ్యాస ఈ ధ్యాస, ఆ మాటలు ఈ మాటలు. నాకు చాలా మంది చర్చిలో ఇలాగ అడిగారు అలాగా, అలాగా అడిగారు అలాగా అని చెప్తుంటే ఈ డిస్కషన్ కూడా ఉంటుందా ఇక్కడ అని అనుకుంటారు అన్నమాట. వచ్చిన వెంటనే పరలోకంతో కనెక్టింగ్ లోకి వెళ్ళకుండా ఈ డిస్కషన్ కూడా ఉంటాయి అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. చెడుతనాన్ని విసర్జించేసేవాడంట. భయభక్తులు కలిగి ఉన్నాడంట. ప్రతి రోజు అరుణోదయమున దేవుడికి స్తోత్రం. అరుణోదయమున లేచాడు. ఏం చేశాడో చూడండి అక్కడ 5వ వచనం చదవండి. అరుణోదయమున లేచి యోబు నిత్యము ఇలాగ చేయుచుండెను. దేవునికి స్తోత్రం. వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించాడు. ఎవరి నిమిత్తము? మరి పెద్దోడు ఎలా మేకపోతు వేసేవాడు. ఆ రక్తాన్ని తీసి ఆయన మధ్య వెళ్ళేవాడు. మరి రెండో వాడు ఎలా అర్పించేసి ఆడి మీద ఒక మేకపోతు వేసి ఆ రక్తం తీసి ఆడి మధ్య వెళ్ళేవాడు. 10 గొర్రెపోతులు లేదా 10 మేకపోతులు అవి కూడా ఏంటో తెలుసా? పరిశుద్ధంగా పెంచుతారు. ఒకదానికి ఒకటి క్రాస్ అవ్వకుండా జాగ్రత్తగా పెంచుతారు. హల్లెలూయా. అసలు పాత నిబంధనలో ఉంటుందండి భయము. అది నిజమైన భయం. ఆ భయం ఉంటే మీకు మామూలుగా ఉండదు. హల్లెలూయా. కనికరం కృప దేవుడు చూపించాడు. మీకు 10 రూపాయలు చిరిగిపోయిన 10 రూపాయలు తెచ్చి ఎంతమంది వేస్తారు తెలుసా? ఈసారి అవన్నీ నుంచి మీకు చూపిస్తాం. హల్లెలూయా. నిజంగా మీరు చర్చికి వస్తే మీ పాపాలు క్షమించబడాలంటే ఒక గొర్రెపోతుని తెస్తేనే జరుగుతుందంటే ఎంతమంది వస్తారు? ఒక 10,000 పెట్టి గొర్రెపోతుని వస్తుంది వారికి ఒకసారి వస్తారా? కానీ ప్రతి రోజు మీకు అక్కర్లేదండి. నాకు ఖర్చు అక్కర్లేదండి. ఏసయ్య రక్తం వస్తుంది. ఏ ఆ రక్తం కవరింగ్ లో మీరు ఉంటున్నారా? మీ పిల్లల మీద నిజంగా అరుణోదయం లేచి ఆ రక్తం కవరింగ్ లో మీ పిల్లలు ఉంచుతున్నారా? ఎంత చెడ్డగా ఉన్నాయో చూస్తున్నారా? తెగుళ్ళు ఎలా ఉన్నాయో చూస్తున్నారా? రోజులు ఎలా ఉన్నాయో చూస్తున్నారా? పిల్లలు ఎంత వర్షం ఉన్నారో చూస్తున్నారా? పిల్లలండి తల్లిదండ్రులు ఎదిరించడం, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు తల్లిదండ్రుల మీద పిల్లలు. టీచర్స్ ఎదిరిస్తారు. అసలు భయం కానీ, వినయం కానీ, విధేయత కానీ, అసలు ఎవరికైనా గౌరవించడం కానీ ఏం నేర్పుతున్నారో మరి అర్థం కావట్లేదు. నేను ఏడ్చేదాన్ని నా ముగ్గురు పిల్లలు పెట్టుకొని తెలుసా? 5 గంటలకు లేపగా అంతే. ఎంత చిన్నపిల్లలు అయినా సరే నాకు ఎలాంటి కదా అప్పుడు తెలియదు. ఏసయ్యా నీ స్తోత్రం, ఏసయ్యా నీ స్తోత్రం, ఏసయ్యా నీ స్తోత్రం అని కూర్చోబెట్టి అన్ని దాకా 6 గంటల దాకా వదిలేదనుక నీ పిల్లల్ని ఉపదేశం అంతా కడతానని దేవుడు చెప్పాడు.
మీకు ఎంత ఆశీర్వాదం ఉంటుంది. కొంతమంది ఉన్నారండి, ఎంత చెప్పినా దేవుడు ఏమంటాడంటే వాళ్ళని పిలువు, వాళ్ళని వదిలేయద్దు అంటాడు. కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా వినట్లేదు. ఏమవుతుంది అలా చేస్తే? ఏమొస్తుంది చెప్పండి? శాపాలు వస్తుంది. శాపం వచ్చేది కానీ శాంతం చేతిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అది ద్వారం తెలిస్తే ఏమవుతుంది? వాడు వచ్చి ఏం చేస్తాడు? మీ పక్కన హ్యాపీగా కూర్చుంటాడా? చేయకూడదు అన్నీ చేస్తాడు. కనుక కంచె ఉండాలండి. ఒక సేవకుల కింద మీరు ఉండాలండి. హల్లెలూయా. ఒక డబ్బు ఆశించినాయి, మీ గురించి ఏం ఆశించినాయి? మీరు మంచిగా దేవుడి వాక్యంలో కట్టబడాలి, ఈ లోకంలో మంచి బిడ్డలుగా జీవించాలి, పరలోకంలో మీరు మంచిగా ఉండాలని ఒక ఆశతో పరిచయం జరుగుతుంది కదా. హల్లెలూయా. నిన్నైతే పాప బర్త్డే కానీ నేను ఎవరి దగ్గరికి రాలేదు, ఎవరి దగ్గర పలకరించదు. ఉదయం వచ్చాక ఇంకా అబ్బాయి ఫాస్టింగ్ లో నుండి వచ్చానంటే చాలా పవర్ విడుదల అవుతుందంటే సరే ఎవరికి ప్రార్థన చేపిస్తే మంచిదని చెప్పి అందరినీ తీసుకెళ్లి ప్రార్థన చేయించుకొని అక్కడే ఉండిపోయాను. పరిచర్య 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 అని ఉంటుంది. ఎందుకంటే నా బిడ్డలు ఎవరు విడుదల అవుతారు. హల్లెలూయా. అందులో వచ్చింది, నాకు భయంకరమైన దెయ్యాలు పీడిస్తూ ఉంటాయా, భయంకరమైన దెయ్యాలు. హల్లెలూయా. చెప్పచ్చు తెలియదు కదా. హల్లెలూయా. రాత్రులు దెయ్యాలు వచ్చి అంత కాపురం చేస్తాయి. ఇలాంటివి కూడా ఉంటాయని ఉంటాయి, తెలియదు. అట్లా ఒక రోజు వచ్చి మనం ప్రార్థన చేయండి అమ్మ, దెయ్యాలు వచ్చిన రాత్రులు ఎంత ఫస్ట్గా చేస్తాయి అని చెప్తే నేను ప్రేర్ చేస్తాను. మీ ఇంట్లో వచ్చి ప్రేర్ చేస్తానంటే ఆమె భయపడిపోయాను. ఇంట్లో ప్రాణం ఆమె వచ్చి ప్రేర్ చేయించుకుంటాను. కానీ నేను ఉదయం ప్రేర్ చేస్తాను. నీకు దెయ్యాలు వచ్చి రాత్రులు కాపురం చేస్తున్నాయి, ఆ దెయ్యాన్ని బంధిస్తున్నానని చెప్పి చక్కగా చెప్పేశాడు. చెప్పేసి బలంగా ప్రేయర్ చేశాడు. ఆ దెయ్యాలన్నింటినీ కాల్చివేశాడు. అది ఎంత సంతోషమైన. అక్కడ భోజనాలు అవుతున్నాయి, ఏం తింటున్నారా, నేను కూడా తినేద్దామా? అలా ఏముండదు అసలు. నాకు తిండి మీద ఉండదండి, నాకు సేవ, నాకు పరిచయం. ఆమె ఫ్రీ అయిందా, నాకు అది కన్వీనెంట్ అయిపోయిందండి. హల్లెలూయా. ఒక కన్నీళ్ళు వచ్చి విడుదల పొందుకొని నాకు సంతోషం, కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి నాకైతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది గొప్ప విషయం. పరిచర్య అన్నది అలా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడున్న పరిచర్య, ఏ లోపల ఏ విషయంలో కూడా ఎంజాయ్ చేయలేకుండా పరిచర్య పరిచర్య అనే భారం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు యోబు లాంటి జీవితం మీరు జీవిస్తే మీకు ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. మీరు ఏమి చేయకుండా దేవుడి మీద సోనిగి, దేవుడి మీద గొనిగి అవన్నీ చేస్తే నేనేం చేయలేను. నేను ఎంత మీకోసం ప్రార్థన చేస్తానో తెలుసా? ఎంత ప్రార్థన చేస్తాను. ప్రభా వాళ్ళు బలహీనలే కానీ దయచేసి వాళ్ళని ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన. కానీ ఆయన ఏదైతే ఆజ్ఞ ఇస్తాడో దాన్ని దాటిపోడండి. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఆయన ఎలా దాటిపోతాడు? ఇవన్నీ లేకుండా ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? మీరు ఇవన్నీ చేయాలి. హల్లెలూయా. భయం ఉండాలి, భక్తి ఉండాలి, యథార్థత ఉండాలి, న్యాయం ఉండాలి, చెడుతనం మీరు ఎగిరి వస్తే దాన్ని అసహించుకునే మనసు మీకు కలిగి ఉండాలి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. మీ పిల్లలతో ప్రతిరోజు యేసు రక్తంతో వాళ్ళని సీల్ చేయగలగాలి. హల్లెలూయా. ఒక్కొక్కరిని మీకు ఇద్దరు ముగ్గురు 10 మందికి అలసిపోలేదు, 10 మందికి బలి అర్పించాడు. అరుణోదయం లేచి ప్రతిరోజు మానకు అలా చేసేది. మనం ఒక్క 4 రోజులు చేస్తాం, 5 రోజులు ఎత్తేస్తాం, దుకాణం ఎత్తేస్తాం, తీసుకొచ్చేస్తాం, ఆపేస్తాం. అది దేవుడు ఎప్పుడో నీ శరీరం సహకరించలేకపోతే ఎప్పుడో, కానీ ఎప్పుడు ఆ విధంగా ఉండకూడదు. హల్లెలూయా. ఖచ్చితంగా కంచె ఉండాలి. భయంకరమైన దెయ్యాలు, భయంకరమైన రోజులు మీకు అర్థం కావటం లేదు. అందులోకి వెళ్ళిపోయిన తర్వాత బాధపడిపోయి దేవుడా దేవుడా అన్నాం కదా, అది రాకుండానే మనం ముందుగానే కంచె వేసుకుంటే ఎంత మంచిది. దేవుడికి స్తోత్రం. గొప్ప దేవుడు మీకు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పచ్చా? దేవుడికి స్తోత్రం. సండే నాకు మంచి మెసేజ్ విడుదలైంది. ఆ 2 మాటలే నేను చెప్తాను, ఎక్కువ చెప్పలేదు. చాలా పెద్ద మెసేజ్ అది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 2 మాటలు చెప్తాను. ఇదంతా చెప్పదు. 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2 వచ్చు. అందుకు రాజు చెప్పండి, నేను మంచి మీరు చూచి కలహాలను చేయమని మీరు కనిపించినట్టు
నేను చెప్పిన మాట ఖండితము కనుక కళ్ళను నాకు చెప్పుడి. అప్పుడు దాని భావనను తెలియజేయకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుందును. అందుకు కల్దీయులు ఎలా ప్రత్యుత్తరమిచ్చిరి? భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. చెప్పలేడు. ఏ చక్రవర్తి ఏ అధికారి చెక్కులు కానీ శకులు గాని యొద్దను గాడి ఇచ్చగల వారి యొద్దను కల్దీయుల యొద్దను ఇంటి సంగతి విచారింపలేదు. సంగతి బహు అసాధారణమైనది. దేవతలకు కాక మరెవరు ఈ సంగతి తెలియచెప్పగలరు? దేవతల నివాసములు శరీరం మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాచారము గలవాడే బబులోనులోని జ్ఞానులందరినీ సంహరించాలని ఆదేశించును. ఇటు శాసనము బయలుదేరడం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానిలను అతని స్నేహితులను చంపజూచురు. రాజుగారు ఒక కళ కన్నారు, కళ మర్చిపోయారు. ఏమైంది? రాజుగారు కళ కన్నారు, కళ మర్చిపోయారు. కళ మర్చిపోయారు. మన ఇంట్లో ఏదైనా వస్తువు పోయింది అనుకోండి, మరి అక్కడ పెట్టేసి మర్చిపోయానంటే ఎందుకంటే దొరుకుతుంది. అవునా? మన తోవలో వస్తుంటే సరే నా చోట్లో లింక్ జారిపోయిందంటే మన తోవలో అలా వెతికితే దొరుకుతుంది. కళ ఏంటిది? కళ మర్చిపోయాడు. కళ మర్చిపోయాడు రాజు. అందుకు గాడి విజయగలవాన్ని కల్దీయుల్ని మొత్తం మాంత్రికుల్ని అందరినీ పిలిచాడు. ఎందుకంటే మంత్రాల శక్తి వలన వాళ్ళకు ఉన్నటువంటి గాడి విద్యల వలన ఈ సంగతి వాళ్ళు ఆ యొక్క చీకటిలో నేను మర్చిపోయినటువంటి ఆ రహస్యంలో ఉన్నటువంటి ఆ కళని ఎలాగైనా ఛేదించి నాతో చెప్పాలని వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చారు. వాళ్ళు ఏమంటారంటే మేము చెప్పలేము ఇదంతా కూడా, మేము చేయలేము ఇదంతా కూడా అని చెప్పేసి చెప్తుంటే ఆయన ఏమన్నాడంటే కోపం వచ్చింది. మొత్తం అందరినీ చంపేయండి అన్న. హల్లెలూయా. మొత్తం ఎంతమంది జ్ఞానులు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో అందరూ కూడా చంపబడాలి. వారెవ్వరూ కూడా బ్రతికి ఉండకూడదు. హల్లెలూయా. నేను ఏం తెలుసు ఏ పాయింట్ మిస్ అయిపోతారో ఏమో అనుకుని నేను ఆశతో చెప్తాను. మీరు మట్టి చిన్నపిల్లలాగే చిన్నపిల్లలు అయితే టౌన్ టీచర్ ఒక టాస్క్ మీకేం నేనేమే సంఘం మానేస్తుంది అంతే, మన వేరే సంఘం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని బిడ్డలారా చక్కగా వినండి. ఈయన ఏం చేస్తున్నాడంటే రాజు కోపం వచ్చేసి మొత్తం అందరినీ చంపేయమన్నాడు. అందులో జ్ఞానుల్లో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారన్నమాట. వాళ్ళని కూడా చంపాలనుకుంటుంటే అప్పుడు దానియేలు ఏమంటాడంటే జ్ఞానయుక్తంగా మనం చేసాము. రాజులతో నుండి ఈ యాత్ర ఎంత త్వరితంగా వచ్చిన ఏమని దానిలో రాజు యొక్క అధిపతి అయిన అర్యోకు అడుగుగా అర్యోకు ఆ సంగతి దానియేలుకు తెలియచెప్పాను. అప్పుడు దానియేలు అంటే మొత్తం సంగతి అంతా దానియేలుకు తెలిసిన తర్వాత అప్పుడు దానియేలు రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి వినండి. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి హల్లెలూయా. ఎందుకు బతిమాలుకున్నాడు అంటే చాలా కోపంతో ఉన్నాడు ఆయన. ఆయన బతిమాలుకుంటే నాకు కొంచెం సమయం ఇవ్వు రాజా, నేను కొంచెం ప్రార్థనలో నేను ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి నాకు కొంచెం సమయం ఇవ్వు. అది ఈజీగా కళ మర్చిపోతే కళ భావాన్ని కళని నేను చెప్తాను అని చెప్పడం ఈజీగా. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఎంత ఎరిగి ఉన్నాడు దానియేలు. హల్లెలూయా. దానియేలు దేవుడు ఏం చేయగలడని నమ్ముతున్నాడు. మర్చిపోయిన కళను కూడా నా దేవుడు నాకు బయలుపరచగలడు. హల్లెలూయా. ఈ రోజు మీ జీవితంలో మీ దేవుడు ఏదైనా చేయగలని మీరు నమ్ముతున్నారా? నమ్మితే మీరు ఉంటాం. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మీతో ఉండడం కనబడదు. దేవునికి స్తోత్రం. నమ్మాలండి. దానియేలు నమ్ముతున్నా అంటున్నారు కానీ దానియేలు ఏం నమ్ముతున్నాడు తెలుసా? ఆ మర్చిపోయిన కళను ఖచ్చితంగా నా దేవుడు నాకు చెప్పగలడు. ఎక్కడికి వెళ్ళిపోయి రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. డైరెక్ట్ రాజులతో చెప్తే నేను చెప్పేస్తాను అయ్యా కళ. ఏం కళ కదా కళ చెప్పేస్తాను, కళ భావాన్ని చెప్పేస్తాను అంటే ఈజీయా?
దమ్ముతో చెప్పాలి. హల్లెలూయా. దానియేలు దమ్ముతో, ఆ దమ్ము మీ లోపల ఉండాలి. ఇది జరుగుతుంది, చేయగలరు. హల్లెలూయా. భయంకరమైన క్యాన్సర్ అయిపోయింది. ఒకటే చెప్పాను, దేవుడు మిమ్మల్ని బ్రతికించబోతున్నాడు. అందుకోసం నేను వెల చెల్లిస్తున్నాను. నేను చేయాల్సిన ప్రార్థన నేను చేస్తున్నాను. హల్లెలూయా. భయంకరంగా 8 సంవత్సరాల నుండి ఎరువుల కోసం పోయి మంచం మీద ఉన్నాడు. బాగా క్యాన్సర్ చేయాలి ఆయన కాదు. చిన్న పిల్లల సేవ చేస్తుంది ఆమె. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చిన వెంటనే అంటాడు, నీ కాళ్ళు బందీలు కానీ అది కాళ్ళు కూడా బందీగా ఉందని చెప్తాడు. ఆమె నిమిత్తం దేవుడు నిన్ను విడుదల చేయబోతాడని చెప్తాడు. హల్లెలూయా. వదిలేసి వెళ్ళిపోతారు. రోజులు ఎలా చిన్న పిల్లడికి కడుపులో ఫస్ట్ బేబీ కడుపులో ఉంది, పిల్లడికి లవ్ చేసి పెళ్లి చేసుకున్నారంట. అది నిజమే లవ్. సేవ చిన్న పిల్లడు చేసి చేస్తుంది 8 సంవత్సరాలు. సబ్బాన్ చేసి చెప్తున్నారు. లేచి నడుస్తారు. మీరు నడుచుకుని ఇక్కడికి వచ్చి నిలబడి సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే నీ దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియాలి. తెలియకుండా యేసయ్య స్తోత్రం హల్లెలూయా చర్చిలో సంఖ్యలో బైబిల్ పెట్టుకొని వచ్చేసి ఓ భక్తి పనులాగా ఏంటంటే అది దానియేలు అసలైన భక్తి పనులు. హల్లెలూయా. లాస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ఏంటంటే కలని ఆ భావాన్ని నేను చెప్పేస్తాను. ఏం చేశాడో తెలుసా? చదవండి కింద. మీరందరూ కూడా ప్రతి శనివారం కూడా గ్రూప్ లో ఉన్నటువంటి ఆ లిస్ట్ తీసి అరగంట సేపు గంట సేపు మీ ఇష్టం భారం కలిగి ప్రార్థించండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తేనే అక్కడ బయలుపరచబడుతుంది. మీ ప్రార్థన చేస్తేనే రక్షణ జరుగుతుంది. మీ ప్రార్థన చేస్తేనే బలమైన అభిషేకం, బలమైన వాక్కు విడుదల ఉంటుంది. హల్లెలూయా. ఒక సమర్పణ మీరు పెట్టుకొని అరగంట సేపైనా గంట సేపైనా శనివారం గ్రూప్ లో ఉన్న లిస్ట్ తీసి మీ ప్రేయర్ చేయండి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమిస్తున్నా చెప్తారు, గ్రామాలలో చేయండి. హల్లెలూయా. ఆ ప్రార్థనలో కూడా మీ లిస్ట్ చదివేసి ఆమె నాకు చెప్పగలరు. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ ఏమైందంటే ఆయన కళని కళ భావాన్ని దేవుడు ఆయనకి బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడు. రాజు ఏం చేశాడో తెలుసా? అసలు నిన్న బాగా విడుదలై రాజు ఏం చేశాడో తెలుసా? మొత్తం రాజ్యంలో ఉన్న జనాంగం అంతా ఉన్నారండి. ఎంతమంది ఉంటారు రాజ్యంలో? చాలా సైన్యాధిపతులని, ఆలని, ఈలని అందరూ చుట్టుపక్కల సింహాసనాలు వేసి కూర్చుంటారు కదా. మనకి అది తెలియకపోయిన సినిమాల్లో ఏదో చూస్తుంటాం కదా. ఇటు సింహాసనాలు, అటు సింహాసనాలు, పెద్ద సింహాసనాలు కదా. దాని మీద దిగిపోయి వచ్చేసి దాని కాళ్ళు సాష్టాంగం పడ్డారు. నిలబడి నమస్కారం చేయలేదు, సాష్టాంగం పడ్డాడు. హల్లెలూయా. ఎవరిని దేవుడిస్తున్నాడు? దానిని కోరుకుంటాడా? కోరుకోలేదు. ఘనత మనం కోరుకోక దేవుడిస్తాడు. హల్లెలూయా. వీటి ఘనతంతా ఈవిడికి వెళ్ళిపోతుంది. అంత దొంగతనం చేసి దేవుడు మహిమనంత దొంగతనం చేస్తున్నది దానికి ఎందుకు నమస్కారం చేయాలి? చేస్తే దేవుడికి నమస్కారం చేయాలి కదా. దేవుడు అది కలుగ చేస్తాడు. హల్లెలూయా. రాజులు వచ్చి నీ పాద ధూళి నాకెదురు అన్నారు. అంటే ఎక్కడ నాకుతారా? సాష్టాంగం పడితేనే కాళ్ళని పడతారు. హల్లెలూయా. కనుక దేవుడు పెట్టాలి. మీరు కూడా ఒకటే చేయండి, సవాలు తీసుకోండి. ఏ పరిస్థితికైనా సవాలుగా నిలబడాలి. అసాధ్యమైన కార్యము మీ జీవితంలో జరుగుతుంది. దేవుడిని చేయగలడు అని మీరు సవాలుగా మీ ఇంట్లో పరిస్థితి అయినా లేదా ఎవరు సమస్యలు ఉన్నా, సమస్యలు లేని వాళ్ళు లేదు, అందరి దగ్గర సమస్యలు ఉన్నాయి, మీరు నిలబడండి. దానియేలు కదా దేవుడు మహిమను చూడలేదు. ఇంకొక మాట చూద్దాం. 5వ అధ్యాయం ముగిస్తాను నేను. 5వ అధ్యాయం
5వ మానవ హస్తము రెండు కనపడి ఏకమ దగ్గర రాజు యొక్క నగర గోడ పోత మీద ఏదో ఒక రాజు రాజ హస్తము రాయిని చూడగా అతని ముఖము వికారమైనది. అతని మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళందులో అతని మోకాళ్ళు గడగడ నరుకుచూ పట్టుకుంటున్నాడు. అతని నడుము కీళ్ళందలి అతని మోకాళ్ళు మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకుంటున్నాయంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గడిలోనే మానవ హస్తము కలిగిన ఒక ఫ్రేలు, ఒక వేలొచ్చి ఆ యొక్క గోడ మీద ఏదో రాసింది. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ భూమి ఎన్ని రకాల భాషలు ఉంటాయి ఎవరికైనా ఐడియా ఉందా? చదువుకుంటూ ఉన్నారు కదా. భూమి మీద ఎన్ని రకాల భాషలు ఉన్నాయి ఒక లెక్క ఉంది. హల్లెలూయా. మొత్తం అన్ని చెప్పలేరా? హల్లెలూయా. అన్ని భాషలు, గాలి వాళ్ళు, మొత్తం మాంత్రికులు వాళ్ళందరూ కూడా వచ్చారట. అది చదివి చెప్పరా బాబు, నాకు నడుము నుండి కాళ్ళు మొత్తం నిలబడుతుంది, గడగడ గడగడ ఉడికిపోతున్నాయి, నేను చచ్చిపోయినట్టున్నాను, నాకేదో అయిపోతుంది. 7,111 రకాల భాషలు భూమి మీద ఉన్నాయి. హల్లెలూయా. ఆ భాషలో అందరూ వచ్చారు, జ్ఞానులు వచ్చారు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చారు చదవండి, అక్కడ ఏంటి రాశారు? నాకు ఏదో ఒక చెయ్యి, ఒక వేలు వచ్చి అక్కడ రాసింది. అది చూసిన కానీ నాకు నార్మల్ గా లేదు. నడుము కానీ నీ కాళ్ళు రెండు కూడా భూమి మీద గడగడ గడగడ ఎలా ఉన్నట్టు అసలు రాజుగారు అసలు ఊహించుకోండి. నడుము కానించి కాళ్ళు గడగడ గడగడ ఉడుకుతున్న మనిషిని ఒకసారి ఎలా ఉంటాడో ఊహించుకోండి. అలా ఉన్నాడంట రాజు. హల్లెలూయా. ఎవ్వడు కూడా మనం చదవలేదు, ఎవ్వరు కూడా మేము చదవలేదండి. అది ఎవరు రాశారు? హల్లెలూయా. అది ఏ భాష? అది చూడండి 18వ వచనం. ఇప్పుడు లాస్ట్ లో చెప్పేస్తున్నాను. రాజా మహోన్నతులకు దేవుడు మహత్తతను రాజ్యము ప్రభావమును ఘనతను నీ తండ్రి నెబుకద్నెజరు చేయడానికి ఇచ్చెను. ఒకసారి పైకి 15 వచనం దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము. అయితే నేను ఈ రాత్రి చదివి దాని భావమును రాజులకు తెలియజెప్పాను. అబ్బా, హల్లెలూయా. ఇంత ఉండాలండి. 7,111 ఇన్ని భాషలు ఉన్నటువంటి వాళ్ళు చెప్పలేకపోతే, దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేకపోతే దానియేలు అంటే నేను చెప్పేస్తాను. దేవుడు రాసిన రాత్రి దానియేలు ఎలా చెప్పగలుగుతాడంటే ఆయనకి అది బయలుపరచబడతాడు. దేవుడు నాకు బయలుపరిచేస్తాడు, దేవుడు నాకు చెప్పేస్తాడు అనేటువంటి దేవుడి మీద నమ్మకం ఉండి చెప్పేస్తున్నాడు. నీ దానాలు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నాకు అక్కర్లేదు. ఎందుకన్నాడు తెలుసా? ఆ పెద్ద తప్పు చేశాడు ఆ రాజు. దేవుడు పాత్రలో పరిశుద్ధ నగరంలో పాత్రలు తెచ్చి ద్రాక్షరసం పోసుకొని తాగుతున్నాడు. అది ఆయనకు నచ్చలేదు. అందుకే అక్కడ అవసరం లేదా, దేవుడు నాకు అవసరం లేదు. మీ నాన్నకి ఎంత పెద్దది జరిగినా సరే నీకు బుద్ధి రాలేదా? దేవుడు అంత పెద్ద శిక్షించాడుగా నీకు బుద్ధి రాలేదా? ఇప్పుడైనా సరిగ్గా ఉండవా అని చెప్పి నీ రాజ్యం వెళ్ళిపోతుంది, నీ పని అయిపోయింది. దేవుడు అది రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇంకొక రాజు రాబోతున్నాడు, వాడి కింద నువ్వు ఓడిపోతావు, వాడి కింద నువ్వు చస్తావు, ఇంకొక రాజు వస్తున్నాడు అని చెప్తున్నాడు. అది రాశాడు దేవుడు. హల్లెలూయా. తీర్పు తీర్చబడి మెనీ టేక్ కేర్ ఆఫ్ us. ఎవరి భాష? దేవుడి భాష తెలుసా? అదే భాష మాట్లాడు. నేను మాట్లాడుతున్నాను మనుషులకు అర్థం కాదు. ఆత్మలో భాష తల్లి తాకుని